కుటుంబ సభ్యులందరికీ, ప్రతి స్నేహితునికి పేరు పేరున మనస్ఫూర్తిగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని గొప్ప జ్ఞాపకాలను అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది. పాములపాడు జెడ్పీఐ స్కూల్లో 2 సార్లు గెట్ టుగెదర్ చేసుకునేది ఎవరన్నా ఉన్నారంటే అది 98, 99 స్కూల్ బ్యాచ్ మాత్రమే. ఎంతో సంతోషకరంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, విద్యాబుద్ధులు నేర్పిన గురువుల మధ్యన జరుపుకున్నాం. ఇంత 2 సార్లు కార్యక్రమం జరుపుకున్నామంటే మనం ఎంత యూనిట్గా ఉన్నామని అర్థమవుతుంది. మన స్నేహానికి నిలువెత్తు నిదర్శనం అని కూడా చెప్పవచ్చును. మరొకటి, అదే పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు మంచి మార్కులు వచ్చే వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి అని ఆ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు అడిగితే ఇలా అసోసియేషన్ ఫామ్ చేసాము, మీరు దీంట్లో స్పందించాలంటే మన 98, 99 గ్రూప్ సభ్యులము మళ్ళీ స్పందించి ఆర్థిక సహాయం చేశాం. ఇంకా కరోనా సమయంలో ఎంతో ఇబ్బందులకు ఎదురవుతున్నటువంటి సమయంలో మన స్నేహితులు కూడా చాలామంది ఇబ్బందులకు ఎదురయ్యారు. ఆ సమయంలో కూడా ఎవరితో వచ్చినంత సహాయం వాళ్ళు చేద్దామని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు స్పందించారు. ఆ రోజు కూడా ఆ స్పందించినటువంటి అమౌంట్ని తీసుకొని మనము నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొని సంగమేశ్వరం వైపు ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలో మారుమూల గ్రామాలు, ఆర్థిక వసతులు లేనటువంటి వాళ్ళు, రోడ్డు సౌకర్యం లేని వాళ్ళు, కరెంటు వసతి లేనటువంటి వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు వెళ్ళి ఆ ఎరమట గ్రామము, బలపాలతిప్ప గ్రామము, జానాలగూడ గ్రామము, కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి, వైజాగ్ చేప కార్మికులకు, అలాంటి వాళ్ళకల్లా మనము నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశాం. మన స్నేహితులకు గొప్ప మనసు అని చాటుకోవాలి, గొప్ప సహాయ గుణం ఉందని కూడా చెప్పుకోవాలి. ఇంకా మన స్నేహితులకు కూడా ఎవరికన్నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉందంటే కూడా దానికి కూడా మన ఫ్రెండ్స్ స్పందించే తీరు చూస్తుంటే హృదయాన్ని హత్తుకునేలాగా మన స్నేహబంధం ఉందని చెప్పవచ్చును. ఇంత గొప్ప స్నేహితులు దొరికినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చాలామంది చెప్తుంటే నేను ఆ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, కానీ మీలాగా 98, 99 స్కూల్ బ్యాచ్ లాగా ఎవరు కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు కానీ, ఇలాంటివి ఆర్థిక సహాయం చేయడం కానీ, మీ ఫ్రెండ్స్కు బాగా లేకపోతే ఆదుకోవడం కానీ, సమాజంలో ఇబ్బందులు ఉంటే దాని గురించి ఆలోచించడం కానీ, అది కేవలము 98, 99 వాళ్ళకు మాత్రమే చెందుతుందని చెప్తుంటే ఆ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళల్లా మన స్నేహితులు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు, ఎంత గొప్ప గుణం ఉన్నటువంటి వాళ్ళు అని చాలా ఆనందాన్ని ఇస్తుంది. మన స్నేహితులు మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాం, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాం. ఇలాంటి స్నేహితులు దొరికినందుకు చాలా గర్వపడాలి మనము. ఈ స్నేహము ఇలాగనే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గ్రూప్లో ఉన్న ప్రతి స్నేహితునికి పేరు పేరున స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.